నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మమ్స్ కిచెన్లో మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పెసరగారెలతో కర్రీ. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలన్నారు కదండి. నేనైతే గారెల కూర చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గారెలు చేసి పెట్టుకుంటాం కదండి, ఆ గారెల్ని అన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేయాలి. 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో ఒక 4 to 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. వన్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ అంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ అంతా కొత్తిమీర, అలాగే ఒక 2 to 3 స్పూన్స్ అంతా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి, అలాగే టేస్ట్కి తగినంత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన పులుపుకు తగినంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. దీనికి గ్రేవీ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే గారెలు ఈ గ్రేవీని అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి గ్రేవీ కొద్దిగా ఎక్కువగానే పెట్టండి. గ్రేవీ ఇలా బాయిల్ అవుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గారెల పీసెస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
గారెలు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గారెలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పెసర గారెల కర్రీ రెడీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.